వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై సిస్టర్స్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ అయితే నేను మా చెల్లె కలిసి వీడియో అయితే తీస్తున్నాం. రేపు రియాకైతే మంచిగా ఫార్మర్స్ డేకి కాటన్ శారీ కట్టుకొని షో ఉంది. నాకైతే మంచిగా స్పీచ్ అయితే చెప్తున్నాం మా క్లాస్లో ఒక 10-15 మెంబర్స్ వరకు. కాబట్టి అలా రియా శారీ కట్టుకుంది కాబట్టి మంచిగా డ్యాన్స్ అయితే చేస్తుంది. మంచిగా కొన్ని రీల్స్ అయితే తీసినాం. లాస్ట్ వరకు చూడండి గైస్, ఫుల్ అంటే ఫుల్ కామెడీ అయితే ఉంటుంది. మంచిగా మేము అందరం నవ్వుకొని చేసేసినాం. రియా డ్యాన్స్ కూడా సూపర్గా ఉంది. మేము ఇద్దరం ఆడుకుంటుంటే మా మైరగాడు మధ్యలో వచ్చి కోతులు లెక్క డ్యాన్స్ వేసుకుంటూ మమ్మల్ని డిస్టర్బ్ చేస్తుంది. అవును గాయస్, రియాన్ ఫోటోలు తీస్తుంటే మా అక్క అన్నది చాలా బ్యాడ్ గెలిచిపోయింది. లేకపోతే అయిపోయింది కదా, కరెక్ట్గా దొరికింది. మరి మీరు ఇద్దరు వీడియో తీసుకుంటే ఆమె ఒక్కదాన్ని అట్లా వదిలేస్తే ఒక కోపం వస్తుంది కదరా. ముగ్గురు కలిసి ఆడుకోవాలి ఏదైనా. రామన్ కూడా రెడీ వచ్చావు మరి. ఆమెకు లేదు కదా, ఈమెకే శారీ కట్టడం కష్టం, ఇంకా బుడ్డామకి ఎట్లా శారీ కట్టాలంటే. ఫార్మల్ డేనా రేపైతే ఫార్మల్ డే ఉంది. అందుకే మా రియా అయితే రేపటి కోసం ఇవాళ రిహార్సల్ చేసింది శారీ కట్టుకొని ఎట్లా నడవాలి అనేసి. బట్ ఆమె అయితే కొత్తగా కట్టుకున్నట్టేం ఫీల్ అవ్వలేదు. నువ్వేమో తిండా చీరలో అయితే ఏదో పెద్ద పిల్ల లెక్క, అమ్మ నేను చాలా పెద్దగా కనిపిస్తున్నాను కదా, మా సైట్ అయినా కదా అనుకుంటా. చూస్తుండే చాలా మంచిగా అనిపిస్తుంది. ఆడపిల్లలు చూస్తుండే పెద్ద అయిపోతారు అంటారు, మేబీ ఇదే కావచ్చు. ఫుల్ ఎంజాయ్ చేసింది. ఆమె చీర కట్టుకొని చూసి మా హనీ అయితే మంచి మంచి వీడియోస్ అయితే తీసి ఇన్స్టాలో ఆమె అకౌంట్లో అయితే పోస్ట్ చేసుకుంది. ఇంకా వాళ్ళిద్దరు చూస్తుంటే ఈ మైరా మధ్యలో బిస్కెట్లు తిని పోయి వాళ్ళ మధ్యలో ఫన్ను నేను చేస్తా అని ఏడ్చుకుంటా, కెమెరా లాక్కుంటా, ఫోన్ లాక్కుంటా గోల చేస్తుంది. సో గైస్, ఈ వీడియో అయితే కొంచెం ఫన్గా ఉంటుంది, క్రేజీగా కూడా ఉంటుంది. సో లాస్ట్ వరకు అయితే వాచ్ చేయండి గైస్. అట్లానే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. 3 స్టార్ స్కేటర్స్కి ఇన్స్టాగ్రామ్లో కూడా నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. స్కేటింగే కాదు, డాన్స్లోను, యాక్టింగ్లోను, ఇంకా అన్నిట్లో కూడా మేము ముందంటున్నా మైరా సిస్టర్స్. సో మీకైతే మంచి ఫన్ అయితే ఉంటుంది, కంపల్సరీ వాచ్ చేయండి. నచ్చితే మాత్రం ఒక లైక్ అయితే కొట్టండి, సబ్స్క్రైబ్ చేయండి గైస్, కామెంట్ చేయటం మాత్రం మర్చిపోకండి. బాయ్. ఆగండి గైస్, నేను ఒకటి చెప్పడం మర్చిపోయాను. రేపు నా ఇంటెన్సివ్ ఫార్మింగ్ స్పీచ్ అనేది నేనైతే మీకు చెప్పేస్తా. ఎలా ఉందో చెప్పండి. Intensive farming. In this type of farming, they require more labors, more capitals, and uses more fertilizers. They grow more crops on small plots, and they go for multiple harvests. Example, rice. ఇదైతే నేను చెప్పేసిన, ఎట్లా ఉందో మీరైతే చెప్పండి గైస్ ప్లీజ్. గైస్, రేపు అయితే నేను ఇచ్చేది ఇది స్పీచ్. రేపు మా చెల్ల శారీ అవ్వాలి, నేనేమో మంచిగా స్పీచ్ అయితే చెప్తాను. ఎలా ఉందో కామెంట్ మర్చిపోకుండా పెట్టండి గైస్. నేనైతే మంచి కష్టపడి అయితే నేర్చేసుకున్నా ప్లీజ్. అది ఇంటెన్సివ్ ఫార్మింగ్. ఆ ప్లేస్లో ఎట్లా క్రాప్స్ గ్రో చేస్తారంటే ఎక్కువ లేబర్స్, ఎక్కువ క్యాపిటల్స్ అండ్ ఎక్కువ ఫర్టిలైజర్స్ కూడా వేస్తారు. వాళ్ళు ఊళ్ళలో చిన్న ప్లేస్ ఉంటుంది కదా, ఆ పంటలు అక్కడనే యూజ్ చేయాలి. అలానే చిన్న క్రాప్స్ వేసి పంటలు మళ్ళీ చిన్న ప్లేస్, అది చిన్న ప్లాట్ లెక్క, మళ్ళా మల్టిపుల్ హార్వెస్ట్ అంటే చాలా. ఎగ్జాంపుల్ తెలుసా గాయ్స్? వద్దు, నాకైతే ఫియర్ అనేది ఏం లేదు, స్టేజ్ ఫియర్. కాబట్టి నేనైతే మంచిగా చెప్పచ్చు. చాలాసార్లు నేను స్టాండర్డ్ టెన్షన్ ప్రియర్ అని చెప్పేసినాను, కాబట్టి నాకేం స్టేజ్ ఫియర్ ఉండదు గైస్, మంచిగా చెప్పవచ్చు. గైస్, నాకు తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేయడం అంత మంచిగా రాదు. నేను ఏమన్నా మిస్టేక్ చేస్తే సారీ గైస్. అట్లానే అవి కొద్దిగా కరెక్ట్ చేసి పెట్టండి ప్లీజ్. నాకు తెలుగు అంత మంచిగా చెప్పండి.
తెలుగే మొదట కానీ చెప్పటం రాదు గైస్, ఎందుకో తెలియదు నాకు. 1 to 100 వరకు కూడా చెప్పచ్చు రావు గైస్ తెలుగులో. ఎంత ముందు చెప్తున్నారా. మైరా కూడా స్కూల్లో వాళ్ళ టీచర్ అయితే ఒక లెసన్ నేర్పించినారు. అదేంటో అంట మీకు చెప్తుందంట. సో ఏం చెప్తుందో వినండి. చెప్పురా మైరా. అంటే ఏంటి నాన్న? నేను ఒక మేకని. నేను ఒక డొమెస్టిక్ యానిమల్. డొమెస్టిక్ యానిమల్ అంటే నేను ఇళ్లలో పెంచుకునే మేకల్ని, నేను ఇళ్లలో ఉంటాను. సో అది అంటే నేను గడ్డినే తింటా. నేను గడ్డి తింటా. నేను గడ్డినే తింటాను. అది అర్థం. ఏమి తిన్న బుద్ధే కాదు. నేను గడ్డి తప్ప ఏం తినా. ఏం సాగది? దాని పేరు లేదా? తింటాను నేను గడ్డి తప్ప ఏం తిన్నా చెప్తున్నా. మేక. మేము కాదు మేక. మైరానే చెప్తున్నది గడ్డే తింటాది. అదే కదా మైరా. మా మైరా ఇప్పుడు ఏ క్లాస్ అని? PP1 అంటే LKG గైస్. చాలా మందికి PP1 అంటే ఏంటిదో తెలియదు కాబట్టి LKG. ఇంకా మా రియా కోసం అయితే చాలా వెతకాలి. కాటన్ చీర కట్టుకోవాలంట రేపు. కానీ మొత్తం వెతికినా కానీ కాటన్ చీర అయితే నాకు దొరకలేదు. నువ్వు కొంటనే మమ్మీ, నీకు కొనబుద్దే. ఇంకా నేను ఈమెకి చిన్నపిల్ల కాబట్టి ఇప్పుడు ఈమె 2nd క్లాస్ అనమాట. మా రియా గారు చీర కట్టుకుని చూసారా. ఈమె కొంచెం వెయిట్ లెస్ ఉన్న చీర వెతికితే ఇదైతే దొరికింది. ఇదైతే కట్టాను, బాగానే సెట్ అయింది అనుకుంటున్నా. ఆమె కూడా హ్యాండిల్ చేయడానికి ఈజీగా ఉంటుంది కదా. కుట్టించి అయితే వేస్తే బాగుంటుంది, బట్ ఒక్కసారికి కుట్టించేయటం ఎందుకులే అనేసి మళ్ళీ ఆడ పోగానే కొంచెం సేపు ప్రోగ్రామ్ ఉండాక అయిపోయాక మళ్ళీ ఇప్పేస్తారంట, మళ్ళీ యూనిఫామ్ వేసుకుంటారంట. అయితే యూనిఫామ్ పెట్టుకుంటా. అందుకోసమే నేనైతే నా చీరలలో ఒకటి వెతికి వెయిట్ లెస్ ఉన్నది, ఈజీగా అల్కగా ఉన్నది. ఆమె కట్టుకున్నా కూడా ఇరిటేట్ అవ్వకుండా, పిల్లలకి మోయలేరు కదా, మోయలేనంత ఉండకుండా ఆమె ఈజీగా క్యారీ చేసేలాగా ఉండే అయితే కట్టాను. ఆ బ్లౌజ్ అయితే వేరే దాని మీద లంగావోని కోసం కుట్టాను. అది నేనే స్టిచ్. దీనికి సరిపోతుందా లేదా అని సెట్ చేస్తే మొత్తానికైతే ఎట్లనో సెట్ చేసాము. నేనైతే రీసెంట్గా ఒక లైవ్ అయితే విన్నాను, చాలా చిప్స్, చాలా బిస్కెట్. అలా మీ ఫేవరెట్ ఏంటిదో కామెంట్ చేయండి ఓకేనా. అలా చాలా ఐటమ్స్ అయితే ఉన్నాయి కదా, మీరు కామెంట్ చేయండి అది ఏమేమి ఇష్టమో. ఏడవదు, ముఖం ఎంత ఖరాబ్ అయిపోతుంది ఏడిస్తే. ఆదివారం వచ్చింది అని అంటే మా వాళ్ళకి ఎంతసేపు వీడియో తీయాలి అని చాలా. కొద్దిసేపట్లో అయితే ఇంకొక వీడియోతో అయితే మేము ముందుకు వచ్చేసాం. అట్లానే మేమైతే మంచిగా వీడియో ఇస్తాం ఓకేనా గైస్. మేము బయటికి అనేది వెళ్తున్నాం, దేనికంటే చెప్తాం, తింటానికి గైస్, తింటానికి. నేను తీసుకుపోతానులే కదరా. ఆదివారం అయితే బయటకు వెళ్ళాలి, లేదు అని అంటే ఇంట్లో వీళ్ళకి చీరలు కట్టి వీడియోస్ తీయాలి. గాయ్స్ ఒకటైతే మంచిగా ఏమంటారు బిస్కెట్ అంటే బిస్కెట్ చాకోలెట్ బిస్కెట్ అంట, చాలా బాగుందేమో. నేనైతే టేస్ట్ చేస్తాను. మా మైరా అయితే స్కేటింగ్లో అయితే పాప నిన్న చాలా గట్టిగా కింద పడింది. వెనకంగా ఒక పాప వచ్చి అయితే మీద పడేసి కింద పడేసింది. అట్లానే మొత్తం పెదం పగిలి బాగా బ్లడ్ కూడా వచ్చింది. సో స్కేటింగ్ వీడియో ఎస్టర్డే పెట్టిన వీడియోలో చూడండి ఉంటుంది. అంత కింద పడి దెబ్బ తగిలించుకొని బ్లడ్ వస్తున్నా కూడా మళ్ళీ నేను చేస్తానమ్మా అనుకుంటా వెళ్ళింది. రిహార్సల్ పిల్లలు ఇలా చేస్తుంటే చాలా మంచిగా అనిపిస్తుంది కదా వాళ్ళకి. అంటే అల్లరి చేయకోకుండా ఇట్లా కింద పడ్డాలు వేసుకుంటా మంచిగా మంచి పనులు చేసుకుంటా మంచి ఏమంటారు సీతమ్మ వాకిట్లో సినిమాలో ఏవో సినిమా ఉంది ఏదో మహేష్ బాబుది వెంకటేష్ది అల్లమ్మ సినిమాల్లో చెట్లు అల్లా ప్రకాష్ రాజ్ అంటాడు కదరా. అన్నీ మంచిగా ఉండాలి, మంచిగా మాట్లాడాలి, మంచిగా తినాలి అని, ఎప్పుడు స్మైల్ చేయాలని. కీప్ స్మైలింగ్ ఆల్వేస్. అందరూ బీ హ్యాపీ, అందరూ నవ్వుతూ ఉండండి, నవ్విస్తూ ఉండండి, జీవితాన్ని హ్యాపీగా ఎంజాయ్ చేయండి. బాయ్ గైస్, కీప్ స్మైలింగ్.